మనం చాలా ఫారెస్ట్ల దగ్గర చూస్తుంటాం కదా, చెట్లు పడిపోతుంటాయి. ఇలాంటి ప్లేస్లోనే చెట్లు ముందే పడిపోతాయి. అది చూడు, ఆ చెట్లునే అంత పెద్ద చెట్లునే చూసారా, అది కరెక్ట్గా మన క్యాంప్ మీదే పడుతుంది. అది ఆల్రెడీ దాని సగం వేర్లే బయటికి కనబడుతున్నాయి కదా. మనమైతే ఈరోజు మనకి ఇంకా దిక్కు మొక్కు లేదు కాబట్టి ఇక్కడ ఏడాలి, ఇంకా తప్పదు. లేకపోతే మాత్రం నేను చచ్చిపోయిన విషయం కూడా ఎవరికి తెలియదు. పెద్ద ఫేమస్ కూడా కాదు కదా మనం, ఫేమస్ ఎట్లా మనం చేసే ఫస్ట్ వీడియో ఇది కదా. ఇంకా పోస్ట్ కూడా చేస్తానో చేయను, ఇక్కడ సిగ్నల్ కూడా ఉండదు, పోస్ట్ చేయడం కూడా ఉండదు కదా. మొదలెక్కిన అడిగే ఆటంకాలు. మన తెలుగులో అయితే చేసేవాళ్ళు ఎవరు లేరు. ఇలా మంది చేస్తారు కానీ వాళ్ళు 2, 3, 4, 5 వచ్చేస్తారు. ప్లస్ నార్మల్ ప్లేస్లో వేస్తారు. ఇంత డీప్ ఫారెస్ట్లో మధ్యలో మనకలాగా ఎలాగైతే ఎవడో చేయడు. పిచ్చిన కొడుకులు మాత్రమే ఇలా చేయగలరు. అయిందా పిచ్చిన కొడుకు నేనే. మన జాతకం మొత్తం మ్యాచ్ చేసి మనం ఏమేమైతే తెచ్చుకున్నామో తినడానికి మొత్తం అన్నీ పట్టిపోయినాయి. అక్కడే కొంచెం సేపు ఉంటే ఇంకా అన్నీ పట్టిపోద్దని చెప్పి అక్కడి నుంచి జాగాల ఫ్రంట్కి నడుచుకుంటూ వస్తాను. ఇక్కడ కనీసం ఒక మనిషి కాదు కదా, కోతులు కాదు కదా, ఏమీ కనబడట్లేదు ఇక్కడ వల్ల. చాలా భయంకరంగా ఉంది ప్లేస్ అయితే. మరి సరే, మనమైతే కనీసం ఉండడానికి షట్టర్ అయినా సెట్ చేసుకుందాం. ఈ ఎదురు బొంగు అయితే మనం కట్ చేసుకుందాం. ఏంటో కానీ ఏది సెట్ అవ్వట్లేదు సరిగ్గా. ఓకే, ఇది మ్యాక్సా బ్లేడ్ లాంటిది అన్నమాట. దీంతో బాగా కట్ అవుతుంది వుడ్. కట్ అవుద్దని అన్నారు, నాకు తెలియదు, చూడాలి. అప్పుడు ఫస్ట్ టైం కదా, ట్రై చేద్దాం. ఇక్కడ నుంచి అక్కడ సరిపోద్దాం మనకి. లెంత్ మొక్క, అదో లెంత్ మొక్క, సర్లే. సూపర్, భలే కట్టింది. ఇప్పుడు దాకా మనం చేసిన పనులు ఏదైనా సక్సెస్ కొద్దిగా అయిందంటే అది కట్ చేయడమే. మన కట్ అయిపోయిందా బా, నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలాసేపు గొయ్యాలేమో అనుకున్నాను. మనం ఉండడానికి షట్టర్ ఇప్పుడు కర్రలో పెట్టుకొని, మనకి మార్నింగ్ వచ్చేటప్పుడు దుప్పటి దొరికింది కదా రోడ్డు మీద, దాంతోనే సెట్ చేసుకోవాలి. ఇలాంటి బ్లేడ్ ఇరిగిపోద్దాము. దీన్ని ఇలాంటి చిన్న చిన్న కొమ్మలు మనం కత్తితో నరుకుదాంలే. కత్తి ఎక్కడ తేలేదా, కత్తి అక్కడ పెడతాం. సరే, అక్కడ లాస్ట్లో నరుక్కుందాం. ఇంకొక కర్ర రెక్కడదాం ఈసారి, కట్ చేద్దాం. కానీ కోతులు మాత్రం ఎక్స్పెక్ట్ చేయని విధంగా కొట్టినాను దెబ్బ. ఏదో రోజు నేను కొడతా వాటిని దెబ్బ. మళ్ళీ అది పచ్చిమిరకాయలు తింటలేదు, అది అంత గొప్పదో. ఇలా అయితే మొత్తం నామే పడిపోతాయేమో. కర్రలు అంత గొప్ప, ఇది ఎంత మొక్క వచ్చేసాం నా మీద హైట్. నేను కర్రను పక్కన పెట్టుకుని కోసుకొని వచ్చేసుకున్నాను. రెండు కర్రలతో సరిపోదు, మ్యాక్సిమం 3 కర్రలు అయితే కరెక్ట్గా సాంప్రదాయమైన టెంట్ వస్తుంది మనకి. సో ఈ కర్ర రేటు తినేరిపోతుంది. ఏదో జరుగుతున్నది. ఈ కర్ర పుచ్చిపోయింది, ఐ డోంట్ లైక్ ఇట్, చెదపడేసింది అది. సరే, ఇది 2 వైపులు కట్ చేయాలి. ఏదో పడింది, ఏంటిది బల్లిలా అనిపించింది నాకు. సరే, దీన్నే లాగుదాం. తల్లి, ఎవరెక్కడ పాములు మాత్రం రాకండి. పాముల కన్నా ముందు కోతులు రాకూడదు. దీని అమ్మ పాము అయితే ఓల్ని కాటేసిపోద్ది అంతే.
కూతులున్నాయి, కొడుకు మీద కట్టేసిపోయినాయి దొంగ మందు. అంత చావు దెబ్బ కొట్టినా. బిస్కెట్లు, కాఫీ కూడా, టీ పెట్టుకోవడానికి. ఎందుకు మాకు కామెడీ ఏంటంటే నేను అంతసేపు కష్టపడడం కానీ మంటలకి ఇచ్చే లోపలికి ఇవి వచ్చి మొత్తం లాక్కుపోయినాయి. తెరవేటు అలా ఉందా మన పవర్. రెండు కార్లు సంపాదించాం. ముచ్చటగా 3 కావాలి. నిశ్శబ్దం కూడా భయంకరంగా ఉంటుంది, మామూలు భయంకరంగా. ఇటు పక్క నుంచి ఏదో వస్తుందో తెలియదు మనకి ఇక్కడ. సరే రారా బంగారం, ఇంకా కత్తిరిస్తాం. ఇందులో ఏమన్నా బావులు దూరాలి. నాకన్నా అదృష్టవంతుడు ఈ ప్రపంచంలో ఎవడు ఉండడు. ఎడబోయాయి. ఎందుకంటే ఎప్పటి నుంచో ఉండిపోయినాయి కదా అలాగా, వీటిలోకి ఏమన్నా దూరతాయి చెప్పలేం. భయం వేసింది, ఏదో పడుతుంది అనుకున్నాం పైనుంచి. ఏంటి అది ఏదేదో అనుకుంటుందా. ఏ పక్క నుంచి ఏదో వస్తుందా అని నిమిషం భయంగా ఉంది, మామూలుగా కాదు. ఇరిగిపోయినాదా కర్రానా చెయ్య రెండుని. 3 కర్రలు ముచ్చటగా సంపాదించాంగా, ఇప్పుడు ఆడపోదాం. ఓకే, ఐడియా తిరుగు అక్కడ సెట్ చేస్తా నిన్ను. ఎక్కడ ఉందని చూడు, అక్కడ సెట్ చేసుకుందాం, ఇక్కడ సెట్ చేసుకుందామా. ఇక్కడైతే మరీ తుప్పాలకు దగ్గరలో ఉన్నామే, ఏదవుతుందో తెలీదు. అక్కడైతే కొద్దిగా భయంగా లేకుండా బాగుంది, కానీ ఇక్కడే సెట్ అవుతుంది అనుకుంటా. సర్లే, వాటర్ రాకుండా ఉండాలి ఫస్ట్ మనకి. అది రోజు చేసుకుందాం. ఏదైనా కత్తి కావాలి కదా, అది వచ్చేసుకున్నాను. ఇంకొకటి చూపించానా నేను, ఎందుకు ఇది మొబైల్ తడకుండా ఉండడం కోసం అన్నమాట. కవర్ ఇందాక వాటర్లోకి వెళ్ళినప్పుడు పెట్టుకున్నాను, అటు పక్కకు మాత్రం వెళ్ళడం అవుతలేదు. ఏరా కాలు పెట్టినప్పుడు మాత్రం వాటర్ తెగ తగులుతున్నాయి. మన షూ కాలు నొక్కుతుంది కదా, సోల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఏంటి, 4 కర్రలు 4 వైపులు పెట్టి ఏదైనా చిన్న తాడుతో కట్టేసి, దానికి మన దగ్గర ఉన్న దిక్కుమాల దుప్పటి ఉంది కదా, అది చుట్టేద్దాం. ఒక టెంట్ అవుద్దేమో చూద్దాం. ఒప్పుకోవడం కదా ఒకటే ఉంది మరి, అది కూడా హెత్తాను అంటున్నాను నేనేమో. ఎవరు వద్దో ఏంటో. వెరీ వరస్ట్ సాక్స్లు. ఎవరు మనం చూస్తున్నట్టు గమనిస్తున్నట్టు అనిపిస్తుంది ఇక్కడ.
సరే అంతా మనం ఊహ ఉండొచ్చు కదా. చూద్దాం. అది బాగా నిలబడింది. వీడియోస్లో సరిగ్గా కనబడుతుందా? ఇక్కడ ఉండి బంగారం నువ్వు క్లారిటీగా కనబడుతుంది. మనం అలా కడుతున్నావా? రన్నింగ్ అవుతున్నావా లేదా? ఇంకోటి బొక్కలేద్దామా? అప్పుడు సమానంగా పడుకోవడం ఉండదే. ఈ బలమే పడుకుందామా రాయి మీద? కాకపోతే ఈ రాయి బాగానే ఉంది పడుకోవడానికి. ఇలా కడతాం అన్నమాట. రాయి అక్కడికి త్వర పెడితే దీని మీద వాటర్ వచ్చినా అలా వచ్చేస్తుందేమో. కొంచెం ఇంటెలిజెంట్గా ఆలోచించు కార్తీక్. నీ వల్ల అవుతుంది, నీ వల్ల అవుతుంది కార్తీక్. ఓకే, మన వల్ల అవుతుంది. ట్రై చేద్దాం. ఏదైనా జంతువు చూసిందాక ఇప్పుడు నన్ను మాత్రం భలే దొరికాడు నాకు కొడుకు అనుకుంటుంది. కక్క మొక్క తిని సాలలేండి ఈడవడా కానీ భలే వచ్చాడు మన దగ్గరికి అనుకుంటుంది. కోతుల ఫీలింగే అది, మన ఫీలింగ్ ఉంది. ఇంకా ఇలా వేసుకోవచ్చు కానీ తల చెప్పలేము. అయినా ఈ టైప్ నుంచే మ్యాక్సిమం ఏమైనా వచ్చే అవకాశాలు ఉంటాయి. వాటర్లోంచి పైనుంచి దిగే అవకాశాలు తక్కువ కాబట్టి మనం కర్ర ఇటుగా పెట్టకూడదు. పడితే అలా పడిపోతాం. పక్క మనకు కనబడాలి మెయిన్ రీజన్ వ్యూ. కానీ మనం వీడియో తీసేటప్పుడు రేతుగా బాగుంటుంది. గట్టి మీద పోదాం అమ్మా. ఇది నిలబడుతుంది కానీ ఇక్కడైతే నాకు భయం వేస్తుంది ఇటు పక్క అయితే. ఎందుకంటే వెనకాల నుంచి వచ్చేస్తే ఏమన్నా ఇక్కడికి వాటర్ వస్తుంది అంతే. ఒకవేళ గట్టిగా వాటర్ వస్తే కొట్టుకుపోయినా పర్లేదు. కొట్టుకుపోయావు కనుక ఏమైనా వచ్చినా కనబడుతుంది. తోలుమ పడిపోతుందిరా నాయన. ఎవరు నన్ను గట్టిగా తిట్టుకుంటున్నట్టున్నారు. ఇప్పుడు దీన్ని నేను ఇలా గట్టిగా ముడేస్తాం. మనం ఏం చేయాలండి, లేకపోతే దీనికి ఒక ప్లాన్ ఆలోచిద్దామా? వెయిట్, అభి ఆతా హూ. కట్టడానికి ఉన్నట్లే కదా, మనల్ని మేకులు కొడేస్తే అదే చచ్చినట్టు ఉంటుంది అన్నమాట. వావ్, జాయిగా మేకులు కొట్టాను, అలా సెట్ అయింది. చూడండి, పక్కనే నది, మన హౌస్ ఇక్కడ ఎలా ఉంది అంటే జస్ట్ స్కెలిటన్ పూర్తయింది, ఇంకా దానికి రంగులు అద్దాలన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కెమెరా ఇక్కడ పెడదాం.
కనబడుతున్నా. ఇప్పుడు మన కామ్ కరీగా ఓకే. ఐ టేక్ దిస్ దుప్పటి. దేవుడిచ్చిన దుప్పటి ఇదిగో. ఇప్పుడు మరి ఏది లేని దానికన్నా ఏదో ఒకటి బెటర్ కదా. రేపు టైం ఉంటుంది కాబట్టి గట్టిగా ట్రై చేద్దాం అటువైపు పక్కకి వెళ్ళడానికి అండ్ అటువైపు మంచి హౌస్ కింద కట్టుకోవడానికి. ఏం చెప్పాలంటే అటు పక్కనే బాగా భయంకరంగా ఉంది. ఎందుకంటే అటు కొంచెం డౌన్గా ఉంది, హైట్ ప్రాబ్లం లేదు, బాగా హైట్గా ఉంది. చెట్లు గట్టిగా గాలి వస్తే చెట్లు పడిపోతాయి, కట్టగా మన మీదే పడతాయి. మనంగానే చూసుకోలేదు, అయిపోయామే. సో వాట్ ఈస్ ద వాట్? సౌండ్ కొంచెం డిఫరెంట్గా వచ్చినప్పుడల్లా కంపల్సరీ చెక్ చేసుకోవాలి మనం. ఎందుకంటే చెప్పలేం టైం ఎలా ఉంటుందో. మనం అనుకున్నాం గొప్పగా రాలేనట్టుంది. అయితే అక్కడ బాగా పెద్ద ఉండాలేమో. రీట్గా ఉన్నట్టుంది. చెత్తగా కాదు, చాలా చెత్తగా ఉంది. ఎలా కదా దీన్ని. సరే మాస్క్ తీస్తాను. మొత్తానికి ఏది లేకుండా ఉండేదానికన్నా ఇది కొంచెం బెటర్ కదా. కొద్దిగా షట్టర్ ఉంది అంతే మనకి. ఓకే. బ్యాగ్ ఎంత బాగా పెద్ద తార్పాలంటిది అయితే కట్టగా ఉంటుంది. మరి ఇది దుప్పట కదా, మరి అది దేవుడిచ్చిన దుప్పట మనకి. ఏదైనా దొరికింది సంతోషం చాలు, నిజం చెప్పాలంటే. అప్పటికప్పుడు మనకి ఏది దొరుకుద్ది, ఏదో దేవుడి దేవాలు దొరికింది కానీ నిజంగా. రాయి పెట్టేసి దాని మీద ఇలా పెడదామంటే బాగుంటుందేమో. ఇక్కడ రాళ్ళు మాత్రం బాగున్నాయి, ఏం లేకపోతే రాళ్ళే కొట్టుకుంటూ కూర్చోవాలి మనం. అయిపోయాడు మచ్చా. ఇగో రాబాయి రాళ్ళు ఏమన్నా వస్తే ఈ రాయి పెట్టి కొట్టాలి. నేను వచ్చేది భలే ఉంటున్నాను. ఏంటి మచ్చా ఈరోజు ఎలా గడుస్తుందో నాకు డౌటే. ఇది కొద్దిగా బెటర్లే, రివర్స్ట్ అయితే కాదు. అబ్బా, సూర్యుడు కూడా అస్తమిచ్చేస్తున్నాడు. సూర్యుడు ఉండవయ్యా కొంచెంసేపు నా కోసమైనా. 5 అయిపోయింది టైము, 5. ఇలా పడుకోవాలా? ఈ రాళ్ళు చూడు కనీసం సమానంగా కూడా లేవు. ఏం చేయబోతున్నావు స్వామి? టైం ఏం జరగబోతుందో నాకైతే ఏం అర్థం కావట్లే అస్సలు. ఏదో జరగబోతుంది. ముందు బ్యాగులు అయితే లోపల పెట్టుకుందాం. ఇందులో నేను పడుకోవడానికి లేదండి, మళ్ళీ ఇందులో బ్యాగ్ ఒకటి. ఏం చెప్తాను, కర్మ.
ఇది బెడ్ లైట్ కింద యూస్ చేసుకోవచ్చు. కాకపోతే ఇలాంటి దిక్కుని మనం లైట్ పెట్టుకుంటే జంతువులన్నీ మనం వంకే చూస్తాయి. ఒక టెంట్ కూడా కొనేసుకోవాల్సింది తప్పని చేసాం అసలు నేను చెప్పాలంటే. దీన్ని చెప్పి బాగా చేద్దాం. ఇప్పుడు ఇలా కూర్చొని దీనికి గాలి వద్దాం. గాలి వస్తే పిల్లో కింద యూస్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ద మై హౌస్. చాలా గొప్పగా ఉంది కదా. మరి ఏం చేస్తాం మరి. ఏ దిక్కు లేనప్పుడు దేవుడే దిక్కు, ఏ దిక్కు లేనప్పుడు మనకి ఇదే దిక్కు. స్వామి శివ నువ్వే కాపాడాలి స్వామి. ఆ లోపల నుంచి ఏమి రానివ్వకుండా, అండ్ ఈ పక్క నుంచి కూడా ఏమి రానివ్వకుండా, ఆ పైనుంచి కూడా ఏమీ రానివ్వకుండా కాపాడు తండ్రి. ఆకలితో వస్తూనే ఉంటాను కానీ నన్ను మాత్రం వేరే వాటికి ఫుడ్ కింద పడేకే. ఓకే ఓకే స్వామి. అబ్బా అయ్యో పొల చేయాలంటారు రా నాయన, అవి కుట్టేస్తున్నాయి. అబ్బో ఇప్పుడు మనం ఏం చేయాలంటే అనిపించట్లేదా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని చెప్పి మాట్లాడుతూ ఉడిపోతుంది. అది బాగు చేసుకోవాలి కానీ మనకు ఇప్పుడు అంత టైం లేదు. ముందు ఏదో అట్లప్పలాడింతే. ఈ చీమలు కుడితే నొప్పి వస్తుంది, మామూలు కాదన్నమాట. ఇంకా ఇదేమో నా దగ్గరికి వస్తుంది మాట్లాడితే. నా దగ్గర ఏముందిరా నువ్వు చూడు, నా దగ్గర ఏముందిరా, అవన్నీ పట్టుకుపోయి నీ కోతులు. నా దగ్గర ఏం లేవు, కావాలంటే రక్తం తాగాలంతే. నువ్వు ఏం చేయను, వెళ్ళిపోరా. ఏదో ఉందా బటర్ఫ్లై అయితే పర్టికులర్గా అలా వాలింది తెలుసా చాలాసేపు నా మీద. ఇంకా అట్టగా వీడియో తీద్దాం అనుకునే టైంకి అది జంప్ అయిపోయింది. బహుశా కెమెరా ఫీర్ ఏమో దానికి. సామాన్లు తడిసిపోతే పవర్ బ్యాంకు గట్ట నా దగ్గర వేరే కవర్ కూడా లేదు. గట్టిగా వర్షం వచ్చిందంటే కంపల్సరీ వస్తుంది వర్షం. జిప్పోయింది మొత్తానికి. చూడిగో జిప్ నహీ काम कहा काम नहीं करेगा. कैसे कैसे रे बच्चे. సర్లే చికెన్ ఉంది మన దగ్గర కానీ అది వండుకోవడానికి ఫైర్ లేదు. ఈ తడిసిపోయిన పొలాలతో అక్కడ కొద్దిగా ఎండు ఉన్న పొలాలు తెలిగిస్తేనే ఎలగలేదు, ఇక్కడైతే అలా ఎలగదు. ఆ కోతులు లైటర్ కూడా పట్టుకుపోయినాయి. ఇంకా నా జీవితం ఏంటో, ఇదే తినాలి. దేని పని తెచ్చుకున్నాను. తెత్తేదిరా బంగారం. దీన్నైనా కోసుకుని తిన్నాం. ఈ కోసుకొని తింటే అయినా ఒప్పుకుంటారమ్మా, వచ్చి పట్టుకుపోతారా. బండి అక్కడ ఎక్కడో వదిలేసాను, ఉంటుంది అక్కడ దొబ్బెత్తాడు అదే పోద్ది అంతే, ఇంకేం చేయలేను నేను. చాక్ కడుక్కొని వస్తాను. ఇడే వాటర్ మీద ఇదే కడేస్తాను. వర్షం వాటరే, ప్యూర్ 100% ప్యూర్ వాటర్. దగ్గర వాటర్ అయినా లేవా, వాటర్ అయినా ఉండాలి కదా. తాడంగా ఏమన్నా అరటి గడిగా ఉంటే సింకనాగిపోతాం. అక్కడే హత్తం కంటే ఇలా తినేద్దాంలే. పోయి చూడండి తొక్క ఎలా చూస్తానో చూసి నేర్చుకోండి. వద్దులే సెలవది, ఎందుకంటే నాకు రాదు సార్, నేర్చుకుంటున్నాను. రాదు రాదు పెద్ద పెద్ద మొక్కలు పోతున్నాయి. కోతి మండలో ఒక్క కన్ను అమ్మేదేసే ఉంటున్నాయి తెలుసా. ఏదో ఒక మూల నుంచి కంపల్సరీ నా వంక చూస్తూనే ఉంటున్నాయి. ఇంక బాబోయ్ అవి ఇందాడు కొట్టిన దెబ్బకైతే నేనైతే తిరుకోలేదమ్మా. ఇంకానే అంత దారుణమా.
వాళ్ళందరికీ పట్టుకెళ్ళిపోతే కామెడీగా అనిపించింది, కానీ నాది పట్టుకెళ్ళిపోతే తెలిసింది నా బాధ. ఇంక అనేసి ఏం తినలేదు. మధ్యాహ్నం నుంచి చికెన్ వండుకుందాం అనుకుంటేనేమో ఏం లేకుండా పోయింది. ఉన్న బిస్కెట్ ప్యాకెట్లు అది పట్టిపోయింది. బిస్కెట్ ప్యాకెట్లు ఇంకేమేమి పట్టిపోయింది, అలానే పట్టిపోయినాయి. సర్లే ఏం చేస్తాం. ఇది బాగానే ఉంది. ఆ కోతులు మాత్రం నన్ను ఫాలో అవ్వకుండా ఉంటే ఇక్కడ ఎన్ని రోజులైనా ఉండొచ్చు. అవి ఫాలో అవుతే మాత్రం నా సామాన్లన్నీ పట్టిపోయి మన ఇక్కడ పిచ్చిన కొడుకులో తిప్పుతాయి. అప్పుడు నేను కూడా అట్లాగా ఎవరి దగ్గరైనా ఏమైనా తెచ్చుకొని నేను కూడా వెళ్ళి ఆపుకోవాలి. అదే పెద్ద పరిస్థితి. బాగుంది. ఇంకా కెమెరా కనబడుతున్నా మొక్కటి వచ్చింది నాకు తెలియదు, కానీ ఇదైతే బాగుంది. రాత్రి మన పరిస్థితి ఎలా ఉంటుందో నాకేం అర్థం కావట్లేదు అసలు. తిండి అంటే పర్వాలేదు, 2 రోజులు తినకుండానే ఉండగలను, కానీ షట్టరే చాలా దారుణంగా ఉంది. ఈ వాగు పొంగిందంటే ఇంక కనీసం పైకి పారిపోవడానికి కూడా లేదు, ఇక్కడ చచ్చిపోవడాలి. అది మన పరిస్థితి. ఎందుకంటే వర్షం గట్టిగా వచ్చిందంటే పైనుంచి పొంగిపోద్ది కంపల్సరీ వాటర్, ఇవన్నీ ఫుల్ అయిపోతాయి. దేవుడు ఎవరు రాసి పెట్టుంటే జరుగుతుంది అంతే, దానికి మనం ఏం చేయలేం. పోవాలని రాసి పెట్టుంటే పోతా ఉంటుంది, జరగదండి. అది మనం ఆపలం. అటుపక్క కానీ ఒకసారి వెళ్ళామంటే ఈ వాగ్ కానీ పొంగిందంటే మళ్ళీ ఇటుపక్క రావడం అన్నది మాత్రం జరగదు. ఎందుకంటే రావడం ఇప్పుడే అసలు వెళ్ళబోతున్నాం అటుపక్కకి, ఎందుకంటే వాటర్ అంతలా తోసేస్తుంది, అడిగి కట్టడానికి లేదు అసలు. సగం దాకా బాగానే వెళ్తున్నాను, అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మాత్రం అసలు వాటర్ వెళ్ళలేదు. ఇంకా అడిగేసానంటే అది నాకు ఒక కాలు జస్ట్ స్లిప్ అయిందంటే చివరికి వెళ్ళిపోతాను. ఇందాక అక్కడ ఎవరో ఫోటోలు దిగర్ చేశారుగా, అవన్నీ దాటుకొని ఇంకా అలా పోతాను అనమాట. ఇంకా ఆగడాలు ఉన్నాం. ఇంకా మెయిన్ నా గురించి కన్నా నాకు ఈ సామాన్లు పోతాయని భయం వేస్తుంది. కోతుల కోసం ఒకటి, వాటర్ కోసం ఒకటి, ఈ 2 రోజుల కోసం చాలా భయంగా ఉంది. ఇక్కడ చిరుతపిల్లలు ఉంటాయి, ఎలుగుబంట్లు మెయిన్ ఉంటాయి. వీటికి ఏంటంటే మనం ఎంత దూరంలో ఉన్నా సరే స్మెల్ బట్టి తెలిసిపోద్ది. కోతులకు కూడా అంతే. చూడు, నేను నా బ్యాగులో అట్టిపళ్ళు ఉన్నాయన్న విషయం, పైన ఉన్న బ్యాగ్ మన ఇది ఉంది కదా, పవర్ బ్యాంకులు గట్రా పెట్టి గ్రీన్ బ్యాగ్ ఉంది కదా, ఈ గ్రీన్ బ్యాగ్ మాత్రం ముట్టుకోలేదు. ఆ సంచిలోనే ఉన్నాయి అట్టిపళ్ళు గట్రా, అన్నీ ఫుడ్ ఐటమ్స్ అన్నీ అందులోనే ఉన్నాయి. అది తీసేసింది. అవి అన్నీ అంత ఇంటెలిజెంట్ అనమాట. వాటికి నోసి తెలిసిపోద్ది, అట్టిపళ్ళు స్మెల్లో కంపల్సరీ తెలిసిపోద్ది. వాటర్ రాళ్ళని కొడుతున్న సౌండ్ దుబ్ 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 అని వస్తుంది నాకు. ఇంకా అర్ధరాత్రి ఎలా ఉంటుందో. నేనైతే క్యాంపింగ్ చేస్తున్నాను, అన్నీ ఉంటే ఎవడైనా చేస్తాడు, ఏది లేకుండా చేయాలంటేనే గ్రేట్ కదా. మనమైతే చేద్దాం ధైర్యంగా. తర్వాత దేవుడు ఏం చేస్తాడో దేవుడు ఇష్టం. ఓకే, నేను మాత్రం ప్రాణాలు మాత్రం పెట్టేస్తున్నాను ఇక్కడ, అది నాకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఆ చెట్లు ఉన్నాయా, అంత వారుకున్న చెట్లు కంపల్సరీ కూలిపోతాయి అన్నమాట, కంపల్సరీ అది. ఎందుకంటే వాటర్ పడేటప్పటికి అక్కడ ఉన్న మట్టి అంతా లాగేస్తుంది.
ఇంకా చూపిస్తాను చూడు. సరే, మనం చాలా ఫారెస్ట్ల దగ్గర చూస్తుంటాం కదా, చెట్లు పడిపోతుంటాయి. ఇలాంటి ప్లేస్లోనే చెట్లు ముందే పడిపోతాయి. అది చూడు, ఆ చెట్లునే అంత పెద్ద చెట్లునే చూసారా, అది కరెక్ట్గా మన క్యాంప్ మీదే పడుతుంది. అక్కడ ఉన్న మట్టి అంతా కరిగిపోద్ది అన్నమాట. వాటర్ ఫ్లోటింగ్కి మట్టి అంతా కరిగిపోద్ది. కరిగిపోయి అక్కడి నుంచి చెట్టు ఇలా కూలిపోద్ది. అది ఆల్రెడీ దాని సగం వేర్లే బయటికి కనబడుతున్నాయి కదా. మనమైతే ఈరోజు మనకి ఇంకా దిక్కు మొక్కు లేదు కాబట్టి ఇక్కడ ఏడాలి, ఇంకా తప్పదు. రేపు మాత్రం వేరే ప్లేస్ చూసుకోవాలి కంపల్సరీ. ఓకే, లేకపోతే మాత్రం నేను చచ్చిపోయిన విషయం కూడా ఎవరికి తెలియదు. పెద్ద ఫేమస్ కూడా కాదు కదా మనం. ఫేమస్ ఎట్లా మనం చేసే ఫస్ట్ వీడియో ఇది కదా. ఇంకా పోస్ట్ కూడా చేస్తానో చేయను. ఇక్కడ సిగ్నల్ కూడా ఉండదు, పోస్ట్ చేయడం కూడా ఉండదు కదా. మొదలెక్కిన అడిగే ఆటంకాలు వస్తాయి, కానీ ఎన్ని ఆటంకాలు వచ్చినా మనమైతే నిలబడదాం. మన తెలుగులో అయితే చేసేవాళ్ళు ఎవరు లేరు. ఇలా మంది చేస్తారు కానీ వాళ్ళు 2, 3, 4, 5 వచ్చేస్తారు. ప్లస్ నార్మల్ ప్లేస్లో వేస్తారు. ఇంత డీప్ ఫారెస్ట్లో మధ్యలో మనకలాగా ఎలాగైతే ఎవడో చేయడు. పిచ్చిన కొడుకులు మాత్రమే ఇలా చేయగలరు. అయిందా పిచ్చిన కొడుకు నేనే.